హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ కేజీ చేప పులుసు కోసం తీసుకున్నానండి. చూసారా, పీస్ ఎలా కట్ చేసుకున్నాను, ఇలా కట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఏ సైజులో నచ్చితే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. దీనికోసం ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చెప్తాను. 150 గ్రాములు చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నానబెట్టుకుందాం. ముందుగా 1 ఇంచు అల్లం ముక్క, ఒక 10-15 ఎల్లుల్లిపాయల రెమ్మలు, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 4-5 టమాటాలు. ఇవి మిక్సీ పట్టుకుందామండి. నేను ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు కుకింగ్ ద ప్రాసెస్. ఇండక్షన్లో నేను కుకింగ్ చేయబోతున్నాను. ఇప్పుడు పాన్లో కొంచెం ఆయిల్ పోసుకున్నాను. చేపలకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్, కారం, ఉప్పు అన్నీ ఎక్కువ పడతాయి. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్నాం. ఫస్ట్ కొంచెం ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఒకసారి కర్రీ చేసుకున్నాను. ఈ టైంలోనే సాల్ట్ వేసుకున్నాను. 1.5 స్పూన్ వేసుకున్నాను. చేపల పులుసుకి ఎక్కువే పడుతుంది సాల్ట్. హాఫ్ స్పూన్ ఇప్పుడు పసుపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు అది మసాలా ఫ్రై అయ్యేలోపు మనం ఇప్పుడు చింతపండు పిసుక్కున్నామండి. నేను 1 లీటర్ వరకు చింతపండు రసం తీసుకున్నాను. ఇప్పుడు చూసారా, చక్కగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు ఈ టైంలో చింతపండు రసం పోసేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకున్నాం. చక్కగా చూసారా, ఎంత మంచిగా ఉందో. ఈ కన్సిస్టెంట్ అనేది ఉండాలి చేపల పులుసు చేసేటప్పుడు. మరీ పలుచగా కాదు, మరీ తిక్కుగా కాదు. చూసారా, ఈ మాత్రం ఉంటే చాలు. కొంచెం అంతా నేను బెల్లం వేసుకుంటున్నాను. కొంతమంది చేపల పులుసుకి బెల్లం వాడతారు, కొంతమంది వాడరు. మేమైతే బెల్లం వాడుకుంటామండి. అది మీ ఇష్టం, మీ ఆప్షనల్ మాత్రమే. చూసారా, ఈ టైంలో మనం చేప ముక్కలు వేసేసుకున్నాము. ఒకటి వేసేసుకున్నాము. ఇప్పుడు చేపలు వేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 25 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేవచ్చు. చేపల ఫ్రై రెడీ. పులుసు రెడీ. మనకి చేపలు ఫస్ట్ అంటే కొత్తగా పెళ్ళైన చెప్తున్నాను, ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా ఎలా మనకి చేప ఉడికింది అని తెలియాలంటే ఒకసారి చూపిస్తాను. ఈ బోన్ ఉంది చూసారా, ఈ బోన్ కొంచెం పైకి రావాలి. అప్పుడే మనకి ఉడికింది అనేసి తెలుస్తుంది. తర్వాత ఇంకేంటంటే, చేపలు ఫస్ట్ టైం చేసుకుని ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు. చాలా బాగుంటుంది. 2 గంటల తర్వాత తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ చేపల పులుసు అనేది ఈ రోజు కాకుండా మరుసటి రోజు తింటే ఇంకా ఎమ్మి టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్. చిన్న కామెంట్ చేయండి ఎలాగుందో ఏంటనేది.